ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఏప్రిల్ మాసం 2వ వారంలో ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి దినము, శ్రేష్టమైనటువంటి దినము, ఆయన సన్నిధిలో ఆయనతోటి గడిపేటువంటి దినముగా ఇటు సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికే ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములైన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడ నీకే స్తుతులు, స్తోత్రాలయ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి అయ్యా మమ్మల్ని, మా కుటుంబాలని క్షేమకరమైనటువంటి అయ్యా నీ యొక్క రెక్కల క్రింద భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవానికే స్తుతులు, స్తోత్రాలనైనా. ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, మీరు కార్యములు జరిగించండి అయ్యా. నూతనమైనటువంటి కార్యములు మీరు జరిగించండి అయ్యా. అయ్యా ఏ పరిస్థితుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాలి, నన్ను బలపరచాలి, నన్ను ధైర్యపరచాలి, నన్ను ఆదరించాలని తండ్రి ఎదురు చూస్తున్నారు నీ మాటల కొరకు. జీవం కలిగినటువంటి మీ యొక్క మాటల ద్వారా అయా ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, నన్ను కూడా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, మీరేనైనా నా తండ్రి ప్రభా, జీవాధిపతిగా తండ్రి జీవము కలిగినటువంటి మాటలు మాట్లాడే తండ్రి ప్రభా, మా యొక్క హృదయాలను తెప్పరిల్ల చేయమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలండి. మరి ఒకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. మరి గత వారం నుండి మనం ప్రకటన గ్రంథ ధ్యానాలు అయితే కనుక జరిగిస్తూ వస్తున్నాము. దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా. మరి గత వారం ఎఫెసు సంఘాన్ని గురించి అయితే కనుక దేవాది దేవుడు మనతోటి మాట్లాడారు. ఈ వారం స్ఫూర్ణ సంఘం, 7 సంఘాల్లో ఒకటైనటువంటి స్ఫూర్ణ సంఘం ద్వారా దేవుడు మాట్లాడేటువంటి మాటల్ని మనం తెలుసుకుందాము. హల్లెలూయా. ప్రకటన గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు చూసుకుందాము. స్ఫుర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నిశ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకల్లో ఆశీర్వాదకరముగా పనిచేయుచునుగాక. ఆమేన్. ఈరోజు స్ఫుర్ణ సంఘాన్ని గురించి మనమైతే కనుక తెలుసుకుందాము. స్ఫుర్ణ సంఘము ఇది 2వ సంఘము. మరి దేవాది దేవుడు మాట్లాడినటువంటి 7 సంఘాల్లో కూడాను ఏ విధమైనటువంటి లోపము లేనటువంటి సంఘాలు అయితే కనుక 2 సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాల్లో కూడా ఆ 2 సంఘాలు ఏంటంటే, ఒకటి వచ్చేసి స్ఫుర్ణ సంఘము, 2వ సంఘమైనటువంటి స్ఫుర్ణ సంఘము, 6వ సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘము. మిగతా సంఘాలన్నిటికీ కూడాను దేవుడు వాటిలో ఉన్నటువంటి పొరపాట్లు, తప్పిదాలు అయితే కనుక తెలియజేశాడు. కానీ ఈ యొక్క స్ఫుర్ణ సంఘాన్ని మరియు ఫిలదెల్ఫియా సంఘాన్ని మాత్రం దేవుడు ప్రశంసించినట్లుగా అయితే కనుక ఈ యొక్క లేఖనాల ద్వారా మనకి తెలియజేయబడుతుంది. హల్లెలూయా. స్ఫుర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము అని దేవుడు తెలియజేస్తున్నాడు. స్ఫుర్ణ, అసలు స్ఫుర్ణ అంటే ఏంటి తెలుసుకుందాము. ఈ యొక్క స్ఫుర్ణ
అంటే స్ఫురణ యొక్క అర్థం ఏంటంటే కనుక బోళము, చేదు, లేదంటే కనుక శ్రమల వాసన అనేది కనుక చెప్పవచ్చు. ఈ బోళము ఎక్కడ నుండి వస్తుంది అని అంటే కనుక మిర్ అనేటువంటి ఒక వృక్షం నుండి స్రవించేటువంటి ఒక ద్రవం, ఒక తుమ్మ చెట్టుకి ఏ రీతిగా ఒక తుమ్మ జిగురు స్రవిస్తూ ఉంటుందో అదే రీతిగా ఈ యొక్క మిర్ అనేటువంటి వృక్షం నుండి ఈ యొక్క బోళం అయితే గనక ఒక ద్రవంలాగా స్రవిస్తూ ఉంటుంది. ఈ యొక్క బోళాన్ని మొదటగా మనకి పరిచయం పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎక్కడ పరిచయం అని అంటే కనుక యేసుక్రీస్తు వారు ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు తీసుకువస్తారు బంగారము, సాంబ్రాణి, బోళము. మొదటగా మనకి అక్కడైతే కనుక పరిచయం ఉంటుంది ఈ యొక్క బోళాన్ని గురించి. ఆ బోళము ఏ రీతిగా ఉంటుంది అని అంటే కనుక చేదుగా ఉంటుంది. ఈ బోళము యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తీసుకుని వచ్చారు. దేని కొరకు అని అంటే కనుక ఆయన యొక్క శిలువ శ్రమలకి సాదృశ్యంగా అయితే కనుక చెప్పవచ్చు. రెండవది, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఆయన దాహమని అడిగినప్పుడు వారు చేదు చిరకనిచ్చారని అయితే కనుక మనం చదువుతాం. మరి అది కూడా బోళమే. అంటే అవి ఒక లాంటి ఏంటంటే అవి సేవించడం ద్వారా పెయిన్స్ ఏమైనా ఉంటే కనుక తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అంటే ఒక పెయిన్ కిల్లర్గానే అయితే కనుక చెప్పవచ్చు. కానీ యేసుక్రీస్తు వారు మరి వారు ఇచ్చినప్పుడు చేదు చిరకని ఇచ్చినప్పుడు వారు నిరాకరించినట్లుగా అయితే కనుక మనం పరిశుద్ధ గ్రంథంలో అయితే కనుక మనం చదువుకుంటాము. హల్లెలూయా. ఇది ఈ స్ఫురణ యొక్క అర్థము. స్ఫురణ అంటే ఏంటనేది అయితే కనుక మనకి తెలియజేయబడుతుంది. అయితే స్ఫురణ ఒక్కొక్క సంఘంతో దేవుడు ఒక్కొక్క రీతిగా ఆయన పరిచయం చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ యొక్క స్ఫురణ సంఘముతోటి దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నారు అని అంటే కనుక మొదటి వాడును కడపటి వాడినై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. హల్లెలూయా. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఇక్కడ ఎందుకొరకు దేవుడు ఆ రీతిగా పరిచయం చేసుకున్నాడు. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడునై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా అని అంటే ఇక్కడ ఈ యొక్క స్ఫురణ అనే సంఘం ఎక్కడ ఉన్నది అని అంటే కనుక టర్కీ ప్రాంతంలో ఉన్నది. స్ఫురణ అనేటువంటి సంఘము టర్కీ అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆజ్ఞ ఏమిటి అని అంటే కనుక చక్రవర్తిని పూజించాలి. చక్రవర్తిని అయితే కనుక పూజించాలి. అక్కడ వారు చెప్పేది ఏంటంటే నేనే దేవుడిని అని చెప్పేసి వారు తెలియపరుచుకుంటున్నారు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడాను ఈ యొక్క స్ఫురణ సంఘం అయితే గనక ఆ యొక్క అధికారులకి లోబడనటువంటి సంఘముగా ఉన్నది. ఆ యొక్క అధికారులకి లోబడనటువంటి సంఘముగా ఉన్నది. ఆ యొక్క అధికారుల ఆజ్ఞలకి, చక్రవర్తి యొక్క ఆజ్ఞలకి లోబడనటువంటి సంఘముగా అయితే గనక ఈ యొక్క స్ఫురణ సంఘముగా ఉన్నది. వారు చెప్తున్న మాట ఏంటంటే గనక నేనే దేవుడని, నన్ను మాత్రమే పూజించాలి అన్న రీతిగా ఆ యొక్క స్ఫురణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి చక్రవర్తులు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారిని, ఆ యొక్క సంఘస్థుల్ని చెప్తున్నప్పటికీ కూడాను వారైతే కనుక చక్రవర్తికి మాటకి ఆ యొక్క ఆజ్ఞకి లోబడినటువంటి వారైతే కనుక కాదు. అందుకొరకే దేవుడు ఈ యొక్క సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు తాను ఏంటంటే మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. హల్లెలూయా. అంటే ఏదైనా ఒక నిజాన్ని నిరూపించాలి, ఒక అబద్ధం ఉన్నప్పుడు అని అంటే కనుక నిజమైనది ఏదో అక్కడ తీసుకొని చూపిస్తే తప్పించి తెలియదు. అదే రీతిగా అక్కడ చక్రవర్తి మాట్లాడుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి అనేకమైనటువంటి రోమా దేవతల్ని, అక్కడ ఉన్నటువంటి చర్చి బిషప్ ఎవరనంటే కనుక పాలికార్ప్ బిషప్, ఆ చర్చి బిషప్
మరి పెర్సిక్యూషన్, భయంకరమైనటువంటి పెర్సిక్యూషన్ ఆ యొక్క స్ఫుర్ణ సంఘానికి ఉన్నదని అయితే కనుక చెప్పవాలి. ఆ యొక్క మరి మీ దేవుడిని కూడా మీరు సేవించుకోండి, అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి రోమా దేవతలను కూడా మరి మీరు సేవించాలన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఖండితంగా వ్యతిరేకించినటువంటి దైవ సేవకుడిగా అయితే కనుక ఈ యొక్క పాలికార్పు ఉన్నారు. అందుకోసము అతను ఏం చేశారంటే కట్టెలు వేసి మరి మంటతోటి ఆయన అయితే కనుక చంపివేశారు. అందుకొరకే దేవుడు ఈ యొక్క స్ఫుర్ణ సంఘముతోటి దేవుడు మాట్లాడుతున్నారు. పెర్సిక్యూటెడ్ చర్చ్ అని అయితే కనుక చెప్పవాలి. శ్రమల ద్వారా మరి కొనసాగింపబడుతున్నటువంటి సంఘం అని అయితే కనుక ఈ యొక్క స్ఫుర్ణ సంఘం అని చెప్పాలి. మొదటి వాడును కడపటి వాడినండి, మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. అందుకొరకే దేవుడు ఈ యొక్క ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మాట్లాడుతున్నారు. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆదియు అంతమునై ఉన్నటువంటి వాడను నేనే, నేను తప్ప ఎవరు కూడా లేరు అని ఆ యొక్క సంఘానికి దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. నేను మృతుడనైతేని కానీ మరలా బ్రతికి ఉన్నాను, పునరుద్ధానుడిగా ఉన్నాను అని ఆ యొక్క సంఘానికి దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా మరి 9వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. మరి ఈ యొక్క స్ఫుర్ణ సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రశంసలు ఏమిటి అనంటే కనుక శ్రమ పొందినటువంటి సంఘముగా దేవుడు ప్రశంసించాడు. అదే రీతిగా దరిద్రతను అనుభవించినటువంటి సంఘముగా దేవుడు ఈ యొక్క సంఘాన్ని ప్రశంసించాడు. అదే రీతిగా సాతాను సమాజపు వారి వల్ల నీవు దూషించబడ్డావని, అయినప్పటికీ కూడాను నీవు నా పక్షంగా నిలబడ్డావని ప్రశంసలు అయితే కనుక ఈ యొక్క సంఘానికి దేవుడు ఇచ్చాడు. హెచ్చరిక ఏంటంటే కనుక మరణం వరకు కూడా ఇదే రీతిగా నువ్వు నమ్మకం ఉండు, తొట్టిల్లిపోవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ యొక్క స్ఫుర్ణ సంఘానికి. ఆ రీతిగా ఉంటే కలిగేటువంటి ప్రతిఫలం ఏంటని తెలియజేస్తున్నాడు. జీవ కిరీటాన్ని నేను నీకు ఇస్తానని ఈ యొక్క 3 విషయాలు అయితే కనుక తెలియజేస్తున్నాడు. మొదటిది ఏంటంటే ప్రశంస. ఏంటి ఆ 3 ప్రశంసలు అంటే కనుక నువ్వు శ్రమ పొందినటువంటి సంఘముగా ఉన్నావు, మరి దరిద్రతను అనుభవించినటువంటి సంఘముగా ఉన్నావు, సాతాను సమాజపు వారి వలన నువ్వు దూషించబడ్డావు, అయినప్పటికీ కూడా నీవు నిలబడి ఉన్నావు. అటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ప్రశంస తెలియజేశాడు. హెచ్చరిక ఏంటంటే మరణం వరకు కూడా నువ్వు ఇప్పుడు ఏదైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నావో అది మరణం వరకు కూడా నువ్వు కలిగి ఉండని తెలియజేస్తున్నాడు. మరి ఆ రీతిగా ఉంటే కలిగి ఉండేటువంటి ప్రతిఫలం ఏంటంటే కనుక నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని ఈ 3 విషయాలు అయితే కనుక ఈ యొక్క స్ఫుర్ణ సంఘానికి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడునై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. హల్లెలూయా. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే అని దేవుడు ఆ యొక్క సంఘంతోటి మాట్లాడుతున్నారు. అంటే నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడు అని అంటే ఈ ధనవంతుడు అనేది ఈ లోక సంబంధమైనటువంటి ధనాన్ని గురించి ఆయనైతే కనుక మాట్లాడట్లేదండి. ఈ లోక సంబంధమైనటువంటి ధనాన్ని గురించి ఆయన మాట్లాడట్లేదు, కానీ పర సంబంధమైనటువంటి ధనాన్ని గురించి మాట్లాడుతున్నారు. అంటే శ్రమల్లో కొనసాగింపబడుతుంది. ఈ యొక్క సంఘం శ్రమల ద్వారా వెళుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయంటే అనుకూలమైనటువంటి పరిస్థితులుగా అయితే కనుక లేవు. ఆ యొక్క సంఘానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది. అయినప్పటికీ కూడాను ఆ యొక్క శ్రమను, భయంకరమైనటువంటి శ్రమ అయినప్పటికీ కూడాను ఏ రీతిగా ఉన్నదనంటే కనుక దేవుడినైతే కనుక విడిచిపెట్టనటువంటి సంఘముగా ఉన్నది. దేవుడినైతే కనుక విడిచిపెట్టనటువంటి సంఘముగా ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడతాడు. మరి నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసములకు మాదిరిగా ఉండుమని దేవుడు తిమోతికి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అవును, అదే రీతిగా క్రైస్తవులు అని పిలువబడేటువంటి మనము కూడా ఏ రీతిగా ఉండాలంటే ఒక రోల్ మోడల్గా ఉండాలి.
ఒక రోల్ మోడల్గా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మన యొక్క ప్రవర్తన కానీ, మన యొక్క నోటి మాట కానీ, మనం ఇతరుల పట్ల చూపించేటువంటి ప్రేమలోను, ప్రతి విషయంలోనూ, పవిత్రతలోను, విశ్వాసంలోను, ప్రతి విషయంలో కూడా మనం ఏ రీతిగా ఉండాలనంటే కనుక మనం ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిజమైనటువంటి క్రైస్తవుడు క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వాడిగా ఉంటాడు. నిజమైనటువంటి క్రైస్తవుడు క్రీస్తు కలిగినటువంటి ప్రేమను కలిగి ఉంటాడు. నిజమైనటువంటి క్రైస్తవుడు మరి క్రీస్తు సిలువలో పలికినటువంటి మాట కూడా ఈ మొట్టమొదటి మాట కూడా ఇదే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించు అని క్షమించగలిగే క్షమాగుణాన్ని కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ శ్రమను అందుకొరకే దేవుడు ప్రశంసిస్తున్నాడు. ఈ యొక్క స్ఫుర్ణ సంఘానికి నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే అని మాట్లాడుతున్నారు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి ధనవంతుడు కాదు కానీ పర సంబంధమైనటువంటి ధనాన్ని సమకూర్చుకున్నాడు. ఆ యొక్క సంఘం ఏ రీతిగా ఉన్నది అని అంటే ఎంతో భయంకరమైనటువంటి మరి పెర్సిక్యూషన్లో వెళ్ళిపోతుంది, అంటే శ్రమల్లో వెళుతుంది. అయినప్పటికీ కూడాను దేవుడి పట్ల విశ్వాసం కానీ, భక్తి కానీ ఎక్కడా కూడా కోల్పోయినటువంటి సంఘముగా లేదు. హల్లెలూయా. నీ యొక్క భక్తి జీవితము ఏ రీతిగా ఉంటుంది? ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నాకెందుకులే ఈ భక్తి, నాకెందుకులే ఈ విశ్వాసం అని మరి దేవుడిని విడిచి పక్కకు వెళ్ళిపోయేటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? లేదంటే ఈ యొక్క స్ఫుర్ణ సంఘములాగాను శ్రమల్లో కూడాను ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను ఏ రీతిగా మరి దేవుని ద్వారా కొనియాడబడిందో అదే రీతిగా కొనియాడబడేటువంటి స్థితిలో నీ యొక్క భక్తి జీవితం, నీ యొక్క విశ్వాస జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు అదే మనకి తెలియజేస్తున్నాడు. మరి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే కాదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క స్ఫుర్ణ సంఘము ఏ రీతిగా నా కొరకు నిలబడి ఉన్నదో అదే రీతిగా నీవు కూడా నిలబడి ఉండు అని దేవాది దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను కూడా బలపరచు నిమిత్తం దేవుడు ఈ మాటలు మనకి తెలియజేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ స్ఫుర్ణ సంఘము భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళుతున్నది. అయినప్పటికీ కూడా అనేక మందిని అక్కడ మరి హతసాక్షులుగా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ యొక్క స్ఫుర్ణ సంఘము కాలంలో. అయినప్పటికీ కూడాను ఏమాత్రము కూడాను అవిశ్వాసులుగా వారు మారిపోలేదు. ఇంకా విశ్వాసము అంతకంతకు రెట్టింపైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నారు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే అని. హల్లెలూయా. హల్లెలూయా. స్ఫుర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే అని దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అటువంటి భక్తిని నువ్వు చేయగలుగుతున్నావా? పెర్సిక్యూటెడ్ సిచ్యుయేషన్స్లో కూడాను అటువంటి భక్తిని, విశ్వాసాన్ని నువ్వు చేయగలుగుతున్నావా? దేవుడు అందుకొరకే మాట్లాడుతున్నారు. ఈ యొక్క మాటల ద్వారా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతును, అయినను కూడా నీవు ధనవంతుడివే అని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడి యొక్క మాటల ద్వారా నిన్ను నన్ను బలపరుస్తున్నప్పుడు దేవుని మాటకి మనం విధేయత చూపించేటువంటి వారముగా ఉండాలి. దేవుని మాటకు మనము దేవుని చిత్తానుసారముగా మన జీవితాలను కొనసాగించుకున్నటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడతారు, శ్రమైన, దరిద్రత అయిన, నిందైన, అవమానమైన ఏదైనా కానీ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునా అని. హల్లెలూయా. 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 నేటి దినాల్లో మరి నిశ్చయముగా సంఘమా ప్రతి కలవరాల నుండి కూడా నువ్వు విడుదల పొందమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకొరకనంటే కనుక దేవుడు నీ పక్షముగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. అదే రీతిగా యూదులు కాకత సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. అంటే ఇక్కడ యూదులలోనే కొంతమంది క్రీస్తును ఎరిగి క్రైస్తవులుగా పిలువబడుతున్నారు.
నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగి సత్యమైనటువంటి దేవుణ్ణి ఎరిగి వారు ఏ రీతిగా అనంటే గనక ఆ యూదులలోనే ఉన్నటువంటి క్రీస్తుని ఎరగనటువంటి సాతాను సమాజపు వారి వలన నీకు దూషణ నేను ఎరుగుతును. వారు ఎవరండి? వారు ఎక్కడో బయట నుండి వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి వారే, కానీ క్రీస్తుని ఎరిగినటువంటి వారిగా ఉన్నారు. కానీ వాళ్ళని వీళ్ళు ఏం చేస్తున్నారు? క్రీస్తుని వెంబడించినటువంటి ఈ యొక్క యూదులు ఏం చేస్తున్నారంటే భయంకరమైనటువంటి హింసకు వారిని గురి చేస్తున్నారు. భయంకరమైనటువంటి హింసకు వారిని గురి చేస్తున్నారు. అందుకొరకే దేవుడు ప్రశంస చేస్తున్నాడు. ఈ యొక్క స్ఫుర్ణ సంఘముతోటి నీవు తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీవు కలుగు దూషణ నేనెరుగుదును. నువ్వెంత భయంకరంగా దూషింపబడుతున్నావో, నిందింపబడుతున్నావో, అవమానించబడుతున్నావో, హింసింపబడుతున్నావో నేను చూస్తున్నాను. అయినప్పటికీ కూడా నీవు ధనవంతుడవే. సమాజపు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుతును. అవునండి, మరి నిశ్చయముగా దేవుడు చూస్తున్నటువంటి వాడండి. వారి క్రియల చొప్పున వారికి తీర్పు తీర్చేదనని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు చూస్తూ మౌనంగా ఉండేటువంటి వాడు కాదు. అందుకొరకే ఈ యొక్క స్ఫుర్ణ సంఘముతోటి దేవుడు మాట్లాడుతున్నారు. సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకము అని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఏక ఉదయకాల సమయంలో నన్ను బలపరచు నిమిత్తమే దేవుడు ఈ మాటల ద్వారా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకుము. భయంకరమైనటువంటి పెర్సిక్యూషన్ జరిగినటువంటి పరిస్థితులు అండి. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏదో ఒక మాట మాట్లాడేట్లేదండి, నోటి ద్వారా మాట్లాడట్లేదు. ఎందుకొరకు అనంటే కనుక ఆయన కూడా అదే రీతిగా మరి హింసింపబడ్డాడు, శ్రమలో మరి ఎదుర్కొన్నటువంటి వాడిగా ఉన్నాడు, శ్రమల్ని ఓర్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. శిలువ మ్రాను మీదకి ఎక్కాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, తండ్రి యొక్క కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్నాడు. అందుకొరకే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు, మనతోటి దేవుడు మాట్లాడుతున్నారు. నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. ఎవరైనా ఒక నదో లేదంటే కనుక సముద్రం కానీ ఏదైనా ఈది వచ్చిన వాళ్ళు వెళ్ళడము అంత కష్టమేమి కాదు. మరి ఈ యొక్క నదిని లేదంటే సముద్రాన్ని ఈదవచ్చు అని చెప్తే మనం నమ్ముతామండి. లేదంటే కనుక ఊరికే ఒడ్డు నుండి మాటలు చెప్పే వాళ్ళ మాటలు అయితే కనుక మనం ట్రస్ట్ చేస్తామా? ఆల్రెడీ ఆ యొక్క నదినో సముద్రాన్నో ఈదినటువంటి ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కొత్తగా ఎవరైనా కానీ అలాగూ ఆ యొక్క నదినో సముద్రాన్నో ఈదాలని ట్రై చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని వాళ్ళు ట్రస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ లోటుపాట్లు ఏంటో తెలుసు, ఏ రీతిగా మరి ఆ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలో తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి పనికి వస్తుంది. కానీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏ రకంగా కూడా పనికిరావు. అదే రీతిగా దేవుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కొంతమంది వ్యక్తులు ఒక చిన్న కాలువ ఉన్నదంట, అది దాటుకుని వెళ్ళాలి, అంటే వాటర్ కొంచెమే ఉన్నది కానీ దాటుకుని వెళ్ళాలంటే భయపడిపోతున్నారు.
భయపడిపోతున్నటువంటి క్రమంలో ఒక పెద్ద ఆయన వచ్చారంట. వచ్చి మరి ఆ నదిలో, ఆ కాలువలో నడుచుకుంటూ ఈ వైపు నుండి ఆ వైపుకి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆయన చెప్తున్నారు, ఇదిగో నేను దాటేశాను, ఇలాగే మీరు కూడా దాటవచ్చానంటే అప్పుడు భయం లేకుండా మరి ఆ నది దాటాలంటే గనక భయపడినటువంటి వారు చక్కగా, ఎందుకంటే ముందు ఆ పెద్ద ఆయన నడుచుకుని వెళ్ళిపోయి చూపించాడు కాబట్టి ఆ మార్గంలోనే నడుచుకుంటూ వాళ్ళు కూడా వెళ్ళిపోయారంట దాటుకుని. హల్లెలూయా. అదే రీతిగా యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి ఆయన నరావతారిగా వచ్చినప్పుడు నీ కొరకు నా కొరకు కూడాను ఆయన ఎన్నో శ్రమలు అనుభవించారు, నిందించారు, అవమానించారు, దూషించారు, కొరడాలతోటి కొట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు, ముఖం మీద ఉమ్మి వేశారు, గెడ్డం పెరికి వేశారు. భయంకరమైనటువంటి శ్రమ అనుభవించాడు ఆయన. సిలువకి మేకులతోటి ఆయన కొట్టారు. ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడాను సిలువలో చిందించారు. మూడవ దినము జయశీలుడిగా మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముల్లెక్కడా అని మరణానికి సవాలు విసిరాడు. హల్లెలూయా. ఆయన వెంబడిస్తున్నటువంటి నీవు నేను కూడాను, ఆయన మార్గములో ఆయన ఒక మాదిరికరమైనటువంటి మార్గాన్ని చూపించి వెళ్ళారు. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నారు, నేను లోకమును జయించి ఉన్నాను అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నువ్వు ఎవరెవరి మార్గాల్లో నడిస్తే నువ్వు లోకాన్ని జయించలేవు, కానీ నువ్వు నమ్మినటువంటి నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి అడుగులు వేస్తూ నువ్వు నడుస్తున్నట్లయితే మరి నిశ్చయంగా నీవు కూడా జయించగలవు. హల్లెలూయా. అదే రీతిగా ఈ యొక్క స్ఫుర్ణ సంఘము ఎంత భయంకరమైనటువంటి శ్రమలని పొందుకున్నది అనంటే గనక అంతియోకియ, నికోన్య, లుస్త్రా ఆ యొక్క సంఘాల్లో, ఆ ప్రాంతాల్లో కలిగినటువంటి ఎంత శ్రమలో అదే రీతిగా ఈ యొక్క స్ఫుర్ణ సంఘానికి కూడాను యూదుల ద్వారా కలిగిందనైతే గనక చెప్పవచ్చు. హల్లెలూయా. ఈ యొక్క స్ఫుర్ణ సంఘంలో ఉన్నటువంటి వారిని ఆ యొక్క యూదులు ఏమనేవారంటే నరమాంస భక్షకులు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఎందుకొరకు అనంటే కనుక మరి బల్ల కార్యక్రమం అప్పుడు ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా మరి ద్రాక్షారసాన్ని సేవించేవారు. వారు ఈ యొక్క స్ఫుర్ణ సంఘస్థులను ఏమనేవారంటే కనుక వీళ్ళు నరమాంస భక్షకులు అని వారి మీద ఒక నింద, అపవాదు కూడా అయితే కనుక ఉంచినట్లుగా చరిత్రకారుల యొక్క చరిత్ర ద్వారా తెలియజేయబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైనా కానీ సంఘము విస్తరించబడుతున్నది అనంటే కనుక మన పితరులైనటువంటి ఆది అపోస్తలులు కూడాను ఎంతో భయంకరమైనటువంటి హతసాక్షులుగా మార్చబడ్డారండి. కానీ అది అక్కడితోటి ఆగిపోయింది అని అంటే కనుక లేదు, ఇంకా 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 ఎంతగానో విస్తరించబడింది, సంఘం శ్రమల్లో ఉన్నది. భక్తులు, విశ్వాసులు శ్రమల కాలంలో ఉన్నారు అనంటే కనుక దేవుడే దానికి అనుమతించాడని చెప్పే విషయం అయితే కనుక మనం తెలుసుకోవాలండి. ఎందుకొరకనంటే కనుక విత్తనం నాటకపోయినట్లయితే కనుక నాటినటువంటి విత్తనము అది మరణించకపోతే దాని నుండి ఫలాలు మనం పొందుకోలేము. అదే రీతిగా ఆనాడు ఆయన శిష్యులైనటువంటి వారు అనేక మంది హతసాక్షులుగా విత్తబడ్డారు కాబట్టే సంఘం విస్తరించబడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క సంఘము కూడాను, ఈ యొక్క సంఘము స్ఫుర్ణ సంఘ చరిత్రలో కూడాను అనేక మంది ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో వారి యొక్క విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని కొనసాగించినటువంటి వారిగా ఉన్నారు.
అయినప్పటికీ కూడాను వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క భక్తిని ఎక్కడ కూడాను కోల్పోయినటువంటి వారిగా లేరు. కాబట్టి దేవుని యొక్క ప్రశంసను వారు పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత వచనం మనం చూసుకున్నట్లయితే, నీవు పొందబో శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. చెప్తున్నాడండి. ముందుగానే దేవుడు ఏది చెప్పకుండా అయితే గనక, మరి మనకి తెలియపరచకుండా అయితే గనక ఆయన అయితే గనక ఉండడు. చెప్తున్నాడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము. హల్లెలూయా. 10 దినముల వరకు అనంటే కనుక అక్కడ ఒక 10 మంది చక్రవర్తులండి. 10 మంది చక్రవర్తులు, నీరో చక్రవర్తి నుండి డియోక్లోషియస్ చక్రవర్తి వరకు కూడా 10 మంది చక్రవర్తులు భయంకరంగా హింసించినటువంటి వారే. ఆనాటి విశ్వాసుల్ని భయంకరంగా హింసించినటువంటి వారే. అయినప్పటికీ కూడాను వారి యొక్క విశ్వాసాన్ని అయితే కనుక ఎక్కడ కూడా వారు కోల్పోయినటువంటి వారుగా లేరు. హల్లెలూయా. అందుకొరకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు, వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా. కొన్ని శ్రమలు మన జీవితాల్లో ఎందుకు దేవుడు అనుమతింపజేస్తాడు అని అంటే గనక, బంగారం ఉన్నది, మరి ఆ యొక్క బంగారము కంసాల చేతిలో మరి ఉన్నప్పుడు మట్టి ముద్దగా ఉంటుంది. కానీ ఆ కంసాలు ఏం చేస్తాడంటే మరి కొలిమిలో కాల్చుతూ ఉంటాడు. కొలిమిలో కాల్చుతున్న కొద్దీ కూడాను దానిలో ఉన్నటువంటి వేస్ట్, మరి పనికిరానిదంతా కూడాను పోయి శుద్ధమైనటువంటి సువర్ణముగా బయటికి తీయబడినప్పుడు, దాని ద్వారా చేయబడినటువంటి ఏ మరి ఆభరణమైనా కానీ అది ఒక షోకేస్లో పెట్టినప్పుడు అందరి దృష్టి దాని మీద ఉంటుంది. అదే ఒక మట్టిలో నుండి తీయబడినప్పుడు దాన్ని ఎవరైనా చూడటానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. అదే రీతిగా నీ జీవితంలో నువ్వు ఏదైతే ఎదుర్కొంటున్నావో, నువ్వేదైతే పరిస్థితులను ఎదుర్కొంటున్నావో, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, అది అనారోగ్యం అవని, లేదంటే కనుక అప్పుల మరి ఇబ్బందులు అవని, అది ఏ రకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి శ్రమలు నీవు ఎదుర్కొంటున్నప్పటికీ కూడాను, అయ్యో నా జీవితంలోనే నేను ఖచ్చితమైనటువంటి భక్తి చేస్తున్నప్పటికీ నా జీవితంలోనే ఎందుకు ఇన్ని శ్రమలు అని చెప్పేసి నువ్వు ఆలోచించదు. కానీ నువ్వు దేవుని చేతిలో నీవు ఉంచబడ్డావు అనేటువంటి విషయాన్ని అయితే కనుక నువ్వు మర్చిపోవద్దు. శోధింపబడినటువంటి మీదట నేను సువర్ణంగా మారతాను అనే ఒక పాటను కూడా మనం వింటాం. అవును, కంసాల యొక్క చేతిలో ఉంచబడినటువంటి ఆ యొక్క బంగారం ఏ రీతిగా శుద్ధ సువర్ణంగా బయటికి తీయబడి ఆ శ్రమల కొలిమి తర్వాత ఎంత ప్రశస్తమైనదిగా కొనియాడబడుతుందో, అదే రీతిగా ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితి కూడాను దేవుడి చేతిలో నువ్వు మలచబడుతున్నావు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మర్చిపోవద్దు. దేవుడి చేతిలో నీవు ఉన్నావు. దేవుడి చేతిలో నీవు ఉన్నావు. హల్లెలూయా. ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక 2 రాళ్ళు ఉన్నాయంట. అయితే ఒక రాయిని శిల్పి తీసుకుని వచ్చి అది ఒక శిల్పంగా తయారు చేద్దామని తీసుకుని వచ్చినప్పుడు ఒక రాయి అయితే కనుక అది ఆ శిల్పి చెక్కుతుంటే అది ఇష్టానుసారంగా విరిగిపోతున్నప్పుడు ఈ రాయి పనికిరాదని చెప్పేసి తీసుకుని పక్కన పడేస్తాడు. ఆ తర్వాత మరొక రాయిని ఆ యొక్క శిల్పి చెక్కుతున్నప్పుడు అది ఎలా చెక్కితే అలాగ చక్కగా అన్నమాట ఒక అందమైనటువంటి రూపాంతరం సంచరించుకుందంట. హల్లెలూయా. ఆ యొక్క శిల్పాన్ని కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఆ శిల్పాన్ని షోకేస్లో పెట్టినప్పుడు ఆ శిల్పాన్ని చూడడానికి వచ్చేటువంటి వారు ఏం చేస్తున్నారంటే, క్రింద పడి పనికిరానటువంటి శిల్పంగా చెక్కడానికి పనికిరానటువంటి ఆ రాయి మీద ఎక్కి ఆ శిల్పాన్ని చూస్తున్నారంట. హల్లెలూయా. అప్పుడు ఆ రాయి కింద ఉన్నటువంటి రాయి అడుగుతుందంట,
అయ్యో ఏంటి నన్ను అందరూ కూడా తొక్కుతున్నారు, నిన్ను మాత్రం అందరూ కూడా చూడడానికి వస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఆ యొక్క శిల్పంగా మార్చబడినటువంటి రాయి అంటుందంట, శిల్పి చేతిలో చెక్కుతున్నప్పుడు నువ్వు ఆ యొక్క ఉలి దెబ్బలకి తట్టుకోలేక నువ్వు చేతిలో నుండి పడిపోయావు కదా, అందుకొరకే నిన్ను వదిలేస్తాడు. కానీ నేను మరి ఆ శిల్పి చేతిలో నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఇంత శ్రమ పడుతున్నప్పటికీ కూడాను ఏదో ఒకరోజు నాకు ఒక మంచి వాల్యూ తీసుకొస్తాడు, నాకు ఒక మంచి గౌరవం తీసుకొస్తాడనే నమ్మకంతో ఎన్నిసార్లు ఆ యొక్క సుత్తి పెట్టి కొడుతున్నా, ఉలి పెట్టి కొడుతున్నా కానీ నేను తట్టుకున్నాను కాబట్టి నాకు ఈ దినము ఈ విధమైనటువంటి గౌరవం అని ఆ యొక్క శిల్పం మాట్లాడిందంట. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడాను ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నీ జీవితం కొనసాగింపబడుతుందా? దేవుడికి అప్పగించుకో, అయ్యా తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిని నాకు దయచేయ్యా. ఆ శిల్పం ఏ రీతిగా మరి నీకు అప్పగించుకున్నప్పుడు ఏ రీతిగా నువ్వు మలచావో, అందరి ద్వారా కొనియాడబడేటువంటి స్థితిలో ఉంచావో అదే రీతిగా నా యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో తట్టుకోగలిగినటువంటి శక్తిని నాకు దయచేయ, అటువంటి శక్తిని నాకు దయచేయ. నువ్వు ఈ రీతిగా అడగగలిగే స్థితిలో ఉన్నప్పుడు శ్రమ ముగిసిన వెంటనే దేవుడు నేను ఘనమైనటువంటి పాత్రగా దేవుడు నేను ఉంచబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి శ్రమలు మన మేలు కొరకైనటువంటి విషయాన్ని అయితే కనుక మర్చిపోవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. శ్రమలు మన మేలు కొరకైనటువంటి విషయాన్ని అయితే కనుక మనం మర్చిపోకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు, 10 దినములకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, మరణము వరకు నమ్మకంగా ఉండుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. మరి పేతురుతో కూడా దేవుడు చెప్తాడు, మరి అపవాది నిన్ను జల్లించబోతున్నాడని దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. ఈనాడు మరి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది దేవుణ్ణి వెంబడించేటువంటి వారు ఉన్నారు. కానీ యథార్థంగా క్రీస్తు సారూప్యంలో మలచబడినటువంటి వారు, క్రీస్తు పోలిక కలిగి ఉన్నటువంటి వారు, క్రీస్తు గుణగణాలని కలిగి ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది అనంటే గనక, మరి ఒక రైతు తను పొలంలో వడ్లని తర్వాత దాంట్లో ఉన్నటువంటి పొట్టుని వేరు చేసేటప్పుడు ఏ రీతిగా మరి నిజమైనటువంటి వడ్లు, సత్తువ కలిగినటువంటి వడ్లు ఏ రీతిగా ప్రత్యేకించబడతాయి, పొట్టు లేదంటే గనక విత్తనం లేనటువంటి ఆ యొక్క వడ్లు ఏ రీతిగా పారవేయబడి కాల్చివేయబడతాయో అదే రీతిగా హల్లెలూయా హల్లెలూయా ఆయన యొక్క తీర్పు దినము రోజున జరగబోతుంది. హల్లెలూయా. 10 దినముల వరకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండను. ఈ యొక్క పరిస్థితులను చూసే కంగారు పడిపోయి అమ్మో ఇలాంటి పరిస్థితుల్లో అమ్మో అని చెప్పేసి నీవు అనుకుంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకాగ్ని గుండంలో యుగముల వరకు కూడా కాలుతూనే ఉండవలసి ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చూస్తున్నటువంటి శ్రమలు, ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల కంటే కూడాను ఇప్పుడు ఉన్న వాటికే నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కాదు అని నువ్వు మాట్లాడుతున్నావు. కానీ ఇంతకన్నా భయంకరమైనటువంటి శ్రమ, ఇంతకన్నా భయంకరమైనటువంటి శ్రమ నుండి నువ్వు తప్పింపబడాలి అని అంటే గనక ఖచ్చితంగా శ్రమల్లో దేవుని కొరకు నిలబడేటువంటి వారముగా ఉండాలని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. శ్రమలు మన మేలు కొరకని దేవుడు తెలియజేస్తున్నాడు.
అందుకొరకే దేవుడు తెలియజేస్తున్నాడు, అంతం వరకు కూడాను నమ్మకముగా ఉండుము, మరణం వరకు కూడా నమ్మకంగా ఉండు. ఏదో ఒకరోజు భక్తి చేశా, 2 రోజులు భక్తి చేశాను, లేదంటే 1 సంవత్సరం భక్తి చేశా, పర్వాలేదులే ఓకే రిలాక్స్ అయిపోదాం అనుకోవడానికి కాదండి. క్రైస్తవుడు అనేవాడు ప్రతి దినము కూడాను ఆయనతోటి అంటు కట్టబడేటువంటి వారముగా ఉండాలి. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నారు యోహాను సువార్తలో, నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని, మీరు తీగలు, నాలో మీరు అంటు కట్టబడితే తప్పించి నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. ఒక కొమ్మకి మరి ఎక్కువ ద్రాక్ష పళ్ళు ఉండి ఆ యొక్క కొమ్మ అతిశయించి చెట్టుకి వేరైపోయింది అనుకోండి, ఏమవుతుందండి? అది ఎండిపోతుంది. దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ వేస్తారండి? అగ్నిలో పడవేస్తారు. హల్లెలూయా. అందుకొరకే క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నా జీవితాల్లో ఏదో 1 రోజు భక్తి, లేదంటే 2 రోజులు భక్తి, లేదంటే 1 సంవత్సరం భక్తి కాదండి. దినదినము కూడాను ఆయనతోటి మనం సహవాసము చేసేటువంటి వారముగా ఉండాలి. ఆయనలో ఉంటేనే జీవం అండి. మనకి ఆయనలో ఉంటేనే జీవం. ఆయనలో లేకుండా నాకు నేను వేరైపోతాను, నాకు నేను అతిశయిస్తానని ఆ కొమ్మ అనుకుంటే ఆ కొమ్మలో ఏ రకంగా జీవం లేకుండా ఎండిపోతుందో మన యొక్క బ్రతుకులు, మన యొక్క జీవితాలు కూడా అదే రీతిగా ఉంటాయి. క్రీస్తులో అంటు కట్టబడినటువంటి వారి జీవితాలే జీవము కలిగినటువంటి జీవితాలుగా ఉంటాయి. హల్లెలూయా. అందుకొరకే క్రీస్తుకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేమండి. చాలాసార్లు మన జీవితాల్లో మరి ఒక దేవుడు ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్ళిపోయినప్పుడు మరి కొంతమందిలో ఏ రీతిగా ఉంటుందంటే అతిశయం వచ్చేస్తుంది. నా జ్ఞానాన్ని పట్టే కదా, నా తెలివిని పట్టే కదా నేను ఈ ఉద్యోగాన్ని పొందుకుంది, లేదంటే నాకు కలిగినటువంటి ఈ యొక్క ధనాన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను, నాకేమి కొదువైంది, నేనెందుకు వెళ్ళాలి మందిరానికి, ఇలాంటి అతిశయాలు వస్తాయి. హల్లెలూయా. కానీ దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అటువంటి దావీదు యొక్క భక్తిని చూసినటువంటి దేవుడు తన అన్నలకు ఎవ్వరికి దక్కలేనటువంటి గొప్ప ధన్యతని, భాగ్యాన్ని ఇజ్రాయేలుకి కాపరిగా, ఇజ్రాయేలుకి రాజుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. రాజు అయిపోయిన తర్వాత నేను బిజీ అయిపోయాను, నాకు కుదరదు దేవుడితోటి గడపడం అని చెప్పేసి అనుకోలేదు. కానీ ఎప్పుడైతే దేవుని మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నారో యెరూషలేము ప్రాంతానికి, ఆయన ఆ యొక్క దేవుని మందసం ముందు రాజు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన నాట్యం చేస్తూ వస్తున్నాడని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడిని అయితే కనుక విడిచిపెట్టకూడదు, మర్చిపోకూడదు. అందుకొరకే రాజు తర్వాత అంతటి గొప్ప స్థానం చక్రవర్తిగా కూడా దేవుడు దావీదుని మార్చాడు. హల్లెలూయా. ఈ దినము దేవుడు నన్ను ఇంతవరకు బ్లెస్సింగ్ చేశాడు, ఓకే నాకు ఈ పొజిషన్ చాలే అని చెప్పేసి నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దేవుడు బ్లెస్ చేసి నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీవు అతిశయిస్తున్నావో, నీలో అతిశయం వచ్చింది అని అంటే కనుక నెబుకద్నెజర్ రాజు చరిత్రే మనకు ఒక ఉదాహరణ అండి. నెబుకద్నెజర్ రాజు ఒక దినం అనుకుంటున్నాడు, నాకన్నా గ్రేట్ కింగ్ లేరు కదా, నా వల్లనే కదా ఇంత గొప్ప మరి రాజ్యాన్ని నేను పరిపాలించగలుగుతున్నానని అతిశయించాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే అతిశయించాడో గడ్డి మేయించాడు రాజుని. తన పొరపాటు మరలా తెలుసుకొని దేవుని తట్టు తిరిగేంత వరకు కూడాను కొంతకాలం జంతువుగా, కొంతకాలం మానవుడిగా, జాగ్రత్త, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేనిని బట్టి నీవు అతిశయిస్తున్నావు? సంగమా, దేనిని బట్టి నీవు అతిశయిస్తున్నావు? నీవు అతిశయించడానికి అర్హుడు, యోగ్యుడు, పూజ్యుడు ఎవరైనా ఉన్నారు అని అంటే కనుక అది నీవు నమ్మినటువంటి దేవుడు మాత్రమే.
అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నారు. ఈ యొక్క భూమి మీద మనం ఏది సమకూర్చుకున్నప్పటికీ కూడాను అది మనతో కూడా రాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలించెదరు, పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనడి, అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేయరు. హల్లెలూయా. ఈ భూమి మీద మనం ఎంత సంపాదించుకున్నా, ఏమి కలిగి ఉన్నా కానీ ఈ భూమి మీద మనం విడిచి రావాల్సిందేనండి. ఏ ఒక్కటి కూడా మనం తీసుకెళ్ళేటువంటి వారం కాదు. మనం ధరించినటువంటి ఈ యొక్క వస్త్రాలు కూడా మనతోటి కూడా రావు. మహిమ వస్త్రాలు దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ఇక ఉదయకాల సమయంలో దేవుడు స్ఫురణ సంఘముతో మాత్రమే కాదండి, నేటి కాలంలో ఉన్నటువంటి సంఘములతోటి కూడాను, విశ్వాసులతోటి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని దేవుడు మాట్లాడుతున్నారు. అంటే దేవుడి పట్ల ఎవరైతే నమ్మకాన్ని కలిగి ఉంటారో, అంటే ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను ఎవరైతే ఖచ్చితమైనటువంటి భక్తి చేస్తూ దేవుని వెంబడించేటువంటి వారిగా ఉంటారో వారికి దేవుడిచ్చేటువంటి బహుమానం ఏంటండి? జీవ కిరీటం ఇస్తానంటున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే శోధన కాలంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను నువ్వు దేవుడి పక్షంగా నిలబడతావో దేవుడు నీకు బహుమానం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద నువ్వేది కూడా సమకూర్చుకోవద్దు. ఒకవేళ నువ్వు సమకూర్చుకున్నా కానీ దాన్ని బట్టి నీవు అతిశయించొద్దు. కానీ అతిశయించడానికి అర్హుడు, పూజ్యుడు ఎవరనంటే కనుక నీవు నమ్మినటువంటి దేవుడే. హల్లెలూయా. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. జయించువానికి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు పొందడు. హల్లెలూయా. అంటే దేవుడు ఈ సమస్తాన్ని కూడా ఆయన జయించినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు సమస్తాన్ని కూడాను జయించినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకొరకే దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ఈ మాటలు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా అదే రీతిగా మనకి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అనంటే కనుక, హల్లెలూయా. మరి ఆయన భయంకరమైనటువంటి శ్రమ పొందుకున్నాడు. అయినప్పటికీ కూడాను ఆయన తన యొక్క శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలనియు వారిని హెచ్చరించిరి. హల్లెలూయా. వాళ్ళని ధైర్యపరుస్తున్నారు. అదే రీతిగా దేవుడి యొక్క ఉదయకాల సమయంలో కూడా నీతో నాతో కూడా మనల్ని బలపరిచే నిమిత్తం దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అదే రీతిగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ అసలు రెండవ మరణం అంటే ఏమిటి, రెండవ మరణం అంటే ఏంటి అని అంటే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. 20వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు, ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు, వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేయుదురు. ఎవరైతే మొదటి పునరుద్ధానములో పాలిపంపులు పొందుకునేటువంటి వారిగా ఉంటారో అటు వారి మీద రెండవ మరణానికి అధికారం అయితే గనక ఉండదు అని దేవుడు తెలియజేస్తున్నాడు.
మరలా వీళ్ళకి ఇచ్చేటువంటి బహుమానం ఏంటి? వీరు దేవునికిని క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరాలు దేవునితో కూడాను రాజ్యము చేసేటువంటి గుంపులో అయితే గనక ఈ యొక్క మొట్టమొదట పునరుద్ధానములో లేవనెత్తబడినటువంటి వారికి దక్కేటువంటి ప్రీషియస్ గిఫ్ట్ అని అయితే గనక చెప్పవచ్చు. హల్లెలూయా. మరి రెండవ మరణం ఎవరికి అని అంటే కనుక పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకముల్లో మండు గుండముల్లో పాలగుదురు. ఇది రెండవ మరణం. హల్లెలూయా. కాబట్టి మొదటి పునరుద్ధానంలో మనం లేపబడేటువంటి వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి పునరుద్ధానంలో లేపబడినటువంటి వారికి మరలా రెండవ మరణం అయితే కనుక వారి మీద ఏలుబడి చేయదు. వారు 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా ఆయన పరిపాలనలో ఉండేటువంటి వారుగా ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క స్ఫురణ సంఘం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి విషయాలు మన జీవితాల్లో కూడా అప్లై చేసుకోవాల్సింది ఏమిటనంటే కనుక 3 విషయాలు. మరి ఈ యొక్క స్ఫురణ సంఘానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను శ్రమలకి ఒడ్డి ఎదురు నిలిచినటువంటి సంఘముగా ఉన్నది. అందుకొరకే దేవుడు ఈ యొక్క స్ఫురణ సంఘముతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రమ పొందినటువంటి సంఘముగా ఉన్నది, దరిద్రత అనుభవించినటువంటి సంఘముగా ఉన్నది. మరి సాతాను సమాజపు వారి వలన దూషించబడింది. అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నిలబడినటువంటి సంఘముగా ఉన్నావు నీవు స్ఫురణ సంఘాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు దేవుడు. రెండవది ఏంటంటే హెచ్చరిక చేస్తున్నాడు. మరణం వరకు కూడా నీవు నమ్మకంగా ఉండు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే మనం 1 రోజు 2 రోజులు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, మన అంతము వరకు లేదంటే ఆయన రాకడ వరకు కూడాను మనం నమ్మకం కలిగినటువంటి వారంగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకమైనటువంటి వారికి మెండైనటువంటి దీవెనలని లేఖనం తెలియజేస్తుంది. అదే రకంగా నువ్వు దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నీవు కలిగి ఉంటున్నావా? అయితే నీకు మెండైనటువంటి దీవెనలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రతిఫలంగా నమ్మకంగా ఉండేటువంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి బహుమానం ఏంటంటే కనుక జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తానని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో సంగమా, ఎలాంటి పరిస్థితులు గుండా నీ జీవితంలో, నీ బ్రతుకులో, మరి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కలవరం చెందుతున్నావా? ఆందోళన చెందుతున్నావా? భయం గుప్పెట్లో బ్రతుకుతున్నావా? కానీ దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. ఎంత పర్సిక్యూట్ అయినప్పటికీ కూడా స్ఫురణ సంఘం నిలబడినటువంటి సంఘముగా ఉన్నది, మచ్చలైనటువంటి సంఘముగా ఉన్నది. అదే రీతిగా నీ జీవితము, నీ సంఘము కూడా నిలబడాలని, ఆయన ఇచ్చేటువంటి జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే మరణం వరకు కూడాను ఆయన కొరకు నీవు నమ్మకంగా ఉండాలని, జీవ కిరీటాన్ని పొందుకోవాలని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. అటు కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములైనా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడ నీకే స్తుతులయ్యా. అవునయ్యా, ఈ యొక్క స్ఫురణ సంఘమునైనా ఎంతోనైనా శ్రమలు అనుభవించినటువంటి సంఘముగా ఉన్నదయ్యా, శ్రమలు పొందినటువంటి సంఘముగా ఉన్నదయ్యా, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి నీ కొరకు నిలబడినటువంటి సంఘముగా ఉన్నదయ్యా. అయినప్పటికీ కూడా తండ్రి ఎక్కడా కూడా తండ్రి ప్రభా విడిచిపెట్టలేదయ్యా, నిన్ను విడిచిపెట్టలేదయ్యా, నీ కొరకు నిలబడిందయ్యా, నీ కొరకు అయా కొనసాగింపబడిందయ్యా తండ్రి. అటు రీతిగానే తండ్రి మా జీవితాల్లో తండ్రి అయా మా జీవితాల్లో కూడా కొనసాగింపబడుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి అటు రీతిగానే తండ్రి ప్రభా అయ్యా నిలబడేటువంటి వారముగా ఉండటకు కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ బిడ్డలు తండ్రి ప్రభా ఏ విధమైనటువంటి పెర్సిక్యూషన్ తోటి తండ్రి ప్రభా, ఏ విధమైనటువంటి శ్రమలతోటి, నిందలతోటి, అవమానాలతోటి కొట్టబడుతూ ఉన్నారో తండ్రి ప్రభా. కానీ తండ్రి ఈ మాటల ద్వారా తండ్రి ప్రభా మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు మీకు వందనాలయ్యా. అవును తండ్రి ప్రభా, మరణం వరకు కూడా నమ్మకం
కలిగి ఉండమంటున్నావయ్యా తండ్రి. అటు రీతిగా తండ్రి నీ బిడలు తండ్రి ప్రభా అయ్యా నమ్మకస్తులుగా ఉండడానికి కృప చూపించండి. మీరు ఇచ్చేటువంటి జీవ కిరీటానికి తండ్రి ప్రభా అర్హులుగా యోగ్యులుగా తండ్రి ప్రభా అయ్యా తండ్రి నీ బిడల్ని తండ్రి ప్రభా అయ్యా విశ్వాసంలో భక్తిలో కొనసాగింపబడేటువంటి వారిగా తండ్రి ప్రభా అయ్యా దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండుటకు కృప చూపించమని అయ్యా ఇంతవరకు తండ్రి ప్రభా నేను చేసినటువంటి ప్రార్థన వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో తండ్రి ప్రభా అయ్యా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడలైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యములు ఈ వారమంతా వారు చేయించినటువంటి పనుల్లో ప్రయత్నాల్లో వారి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో సమస్త విషయాల్లో కూడా తండ్రి ప్రభా మీరే తోడయుండి సహాయం చేయమని నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలనంత నాశనం ప్రభు యేసు నందు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రైజ్ లార్డ్.